திருவடி சொல்வான் அரங்கட்டம்மா பள்ளி இறந்தாயே ஏதமில் தண்டுமை இயக்கம் மற்றலே யாரு புலர் புலர் செய்தி செய்கெழுவி கீதங்கள் பாடினர் கிண்ணற் கேரளங்கள் கந்தரவர் கங்கள் எல்லாம் மாதவர் மாணவர் சாணர் சித்தரம்மையினர் திருவடி சொல்வான் அரங்கத்தம்மா பள்ளி இறந்தாயே கடிமலர் கமலங்கள் மலங்களையோ கடிவரன் கடைகள் முறையிட்டனோ துறையிடையார் சுடர்கள் பிறகுகளை சுடர் பேரின் சூழல் புனர்வழங்கா சோழையத்த தலோம் குட்டையும் பொழுது தோன்றிய தோல் தன்னர் படையன்னும் அடினை அழிய நின்றது உடையார்கால் அழுத்தாய் பள்ளி அடந்தரா. శ్రీ పరాశర భట్టార అనశిక్ష నీలా తుంగస్తనగిరి తటి సుప్తముద్యోత్యకృష్టం పారాజ్యం సంస్కృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచిష్టయాం సృజనిగళితం బలాత్కృంతే గోదా తస్మై నమైదమిదం భూయైవాస్తు భూయః. நந்தகோபன் குமரன் ஏராந்த கண்ணிய சோதை இளம் சிங்கம் கார்மேனி செங்கம் கதிர்மதியம் போர் முகத்தான் நாராயணே நமக்கே வரை தருவான் பாரோரம்புகன்றே லோரியம் பாவாய். கோவிந்தா ஸ்ரீ கோவிந்தா 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 ஏவம் குண விசேஷண விசிஷ்டாயாம் சுபதிரோ திதி கோதநாதே இளங்கநாதம் பாணிகிரகணகர்மணி கண்கணதாரயாம் ஹரிஷ்யே. பிரவரான்வித சாலாமிருத கோத்ரோத்பவாய காஷ்யக்ஷர்மணோ நஸ்தீம் சாலாமிருத சௌர்ணாமிருதார்ணத்ரயார்ஷயா लोको लोकमहादले च निषदि पुण्यचले स्रास्त्रियां पायातु वो भगवान् पुराणपुरुष कुर्यात् सदा मङ्गलं. श्रीरामानुजभट्टार्य शतकोपानन्तसङ्कर्षणै वन्दे गुरुपरम्परां यो नित्यमच्युत आनन्दमुद्धानं सुखमोदनं तदिक्षीराय संयुक्तं नानाशाखाफलान्वितान् अपवांसलो विष्ठफलादितान्. ஆண்டாளும் அவ்வாறு பெருமாளையந்தே విశేష భక్తి ప్రపత్తుల గలదై భగవంతునిచే భట్టగా పొందుపరిచి ద్వాపరమున గోపికలు కాత్యాయిని వ్రతము చేసి శ్రీకృష్ణుని పొందినడల ఈమెను తిరుప్పావయ్యను ప్రబంధము రచించి రోజుకొక పాశరము చొప్పున 30 రోజులు వటపత్రశాయి అయిన సమర్పించుచు ధనుర్మాస వ్రతము చేచెను. ఈ విధముగా తన మనసునంది కోరికను భగవంతునకు తెలియజేసెను. అప్పుడు శ్రీరంగనాథుడు గోదాదేవి స్వప్నమందు దర్శనమిచ్చి ఆమెను అనుగ్రహించి ఈ విధముగా మంగళకరమైన వాక్కులు పలికిరి. ఓ బాలిక, నీవు ధనుర్మాసము చేసి విశేష అర్చనతో తిరుప్పావయ్యను దివ్య ప్రబంధము రచించి కృతి సమర్పణ చేసిన మమ్ము ఆనందింపజేసిదివి. నిన్ను తప్పక వివాహమాడదును, చింతింపవలదు అని సకల సౌభాగ్యభోగ్యములను ప్రసాదించెను. ఆండాడు తల్లి సకల భోగములను పొందించిన ఆ రోజు భోగి పండుగగా ప్రసిద్ధిగాంచెను. ఆ దినముననే గోదా కళ్యాణము జరుగుదురు. శ్రీరంగనాయకుల గోదాదేవి గాని భోగి రోజున కళ్యాణము జరుపుట ఆచారమై ఉన్నది. గోదాదేవి తాను చేసిన తిరుప్పావే వ్రతమును ఫలించినదని పరవశముతో తండ్రి వద్దకు వెళ్ళి తన స్వప్న వృత్తాంతము చెప్పాను. అది విని విష్ణు చిత్తులు పరమానందము పొందెను. ఇటులుండ శ్రీరంగమున శ్రీరంగనాథుడు తన ఆలయ ప్రధానాధికారులకు స్వప్నమందు ఈ విధముగా ఆనతిచ్చిరి. శ్రీ విల్లిపుత్తూరునందున్న పెరియాళ్వారు ముద్దుల పట్టి అయిన గోదాదేవిని వివాహమాడదనను అందులకు గాను శ్రీరంగపట్నమునకు
బాటయందు చక్కగా అలంకరించి చలువ పందిళ్ళు వేసి రంగరంగ వైభవోగ మంగళ తోరణములతో శ్రీవిల్లి ఒత్తూరునందు అలంకరించి అప్పటి ప్రజలంతా సర్వాలంకరణ భూషితులై వారి వారి విభవముల కొలది పసుపులు కుంకుమ సుగంధ ద్రవ్యములు ఫలపుష్పాదులు నూతన వస్త్రములు పట్టుకొని బారులు తీరి వచ్చుచుండ ఇది ఒక గోపికలు అనుచుండ కనువిందుగా నుండెను శ్రీవిల్లి ఒత్తూరునందున్న పొలములతో నెమళ్ళు వయ్యారి నడగలతో ఆనందంగా పురివిప్పి నృత్యము చేయుచు వచ్చుచున్నవి పల్లకి ఎంబు వైష్ణవ భాగవోత్తములు ప్రబంధములు పఠించుచు నడుచుచుండగా పల్లకి వెనుక బ్రాహ్మణోత్తములు పంచస్వరములతో హస్తవాచకములు పలుకుచు వేరే మృదంగ వాద్యములు మారుమ్రోగుచుండ తుంపుర నారదులతో సమానమైన భాగవోత్తములు వేదగానము చేయుచుండేవి పల్లకి ముందు నెమళ్ళు హంసలు నాట్యము చేయుచుండ పల్లకినైన పలకలు కిలకిలారవములు చేయుచు బారు తీరి వచ్చుచున్నవి ఆనందమున ఊరి వారందరూ కనుల పండగ వచ్చుచుండ ఇది అంతయు ద్వారయువమున గోపుల వైభవము ఉండటచే చూచువారందరూ ఆశ్చర్యములు పొందుచుండిరి అంత పాండ్యరాజు సకల పరివారముతో సైనిక బృందము విలువనడల తీరియుండగా తురంగముల సహితము రాజ మర్యాదలతో గోదాదేవి పల్లకిననుసరించి అంత విష్ణు చిత్తులను అరంగన అభినానందవరతులై పంగవరలుచున్న ఆ పరమాత్మ లీలలు తెలంకుచు పయనంబు బగిడిరి త్రోవయంతయు జన సమూహముతో నుండి ఉండ ప్రజలకు చూచుటగా ఆనందముగా మిద్దెలు చెట్లు గుట్టలు యొకి గోదాదేవి వేంచేసిరి ఆండాలు తల్లి వేంచేసిరి తిరుప్పావైదేవి వేంచేసిరి విష్ణు చిత్తులు వేంచేసిరి మొదలగు నానావదలము చేయుచుండగా ఈ విధముగా శ్రీరంగపట్నము చేరిరి మందు చిత్రవీధి చేరగానే అంత విచిత్ర తోరణములు ఊర్ధ్వపుండ్రములు శంఖము చక్రము పద్మములు మొదలగు అనేక అలంకార దీపములతో వెలుగొందుచుండెను నానావిధ పరిమళములు గల రంగురంగుల పూమాలకే అలంకరించబడి ధూపదీపముల చేతను బంగారు ధ్వజముల చేతను స్వాగతములు పలుకుచున్నట్లుండెను ఎచట చూచిన జన సందోహము సముద్రము వలె అనుమతించెను ఈ విధముగా శోభాయానముగా ఉన్న మంగళకరము సప్త ప్రాకార ప్రదక్షిణములు చేసి శంఖమంటపము చేరిరి భగవంతుడైన కస్తూరి రంగడు ఉత్సవమూర్తి సుగంధ పరిమళ జలమందు స్నానమాడి సర్వాలంకర శోభితయైన పుణ్యావాచనము అంకురార్పణము జరిగిన పిదప పెళ్లి కొడుకై శంతన మండపమును గోదాదేవి రాకకై నిరీక్షించుచుండెను అంత గొప్ప ఉత్సవములో భగవద్లగ్న చిత్తమైన 16 కలలతో నొప్పుచున్న గోదాదేవి మహాలక్ష్మి బోలే శ్రీరంగనాథుడు ఆమెను చూచి అమితానందభరితుడై సమయమున గోదాదేవి జగన్మోహనకారుడై శ్రీరంగనాథుని చూచి మందస్మిత పరమానంద ఆనంద పరశురాలై అట్టి శుభలగ్నమందు ఆ శుభముహూర్తమందు కళ్యాణ ప్రక్రియలు మొదలెడిరి శ్రీ వయ్యారి రంగడు మందస్మితవతమైన గోదాదేవియును కళ్యాణ వేదికపై వేంచేసిరి శ్రీహపతి గోదాదేవి వేంచేయుచున్న శంతన మంటపము కలియుగ మంటపము అయినట్లుండెను ఆకాశమందు శివుడు బ్రహ్మ సకల దేవగణములతో దేవేంద్రుడు మొదలగు వారు శ్రీ కళ్యాణపతి అయిన మహానంద భరితులై తిలకించుచుండని మంగళం మహత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శోచిష్ట మాలికా వందగంధ వందురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయ గోదాదేవి నిత్యమంగళం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నేపుతో మీరలు పాటలు పాడరని రజసుపకులదాయకి తిరువెల్లి పురమున తులసి వనమున తీరుగనుద్భవము పొందిన పెరియాళ్వారు ప్రియపుత్రికవై పెంపొందిన మన గోదకును ముప్పాది పాసురంబులు పాడుచును రంగని సేవలు చేయుచును ధరణిలోన సుందరగాతుని సురిచిరనేతుని ఎందు ముఖితములేక్షణకు మందయానకు మారుతి మాతకు కుందనయగు కోమలికి సీతాదృశికరాన పగడాలు తాపించు మా చూసి మురిసి రంగనాథుని మెడని వైచిన రంగనాయకుని నీవే కావ ముప్పాది రంగరంగా వైభోగ రంగరంగా వయ్యారి రంగరంగా శ్రీరంగ రంగరంగా